క్యారెట్ అండ్ యాపిల్ సాలడ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యారెట్, యాపిల్, ఎడిబుల్ ఫ్లవర్, ఇవి పూలే కానీ తినడానికి వీలుగా ఉండే ఫ్లవర్స్ అన్నమాట, ఎడిబుల్ ఫ్లవర్స్. అలాగే మైక్రో హర్బ్స్, వీటిని మైక్రో గ్రీన్స్ అని కూడా అంటారు, ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కిస్మిస్, ఎండు ద్రాక్ష, నిమ్మకాయ చెక్క, మైనీస్, ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ ఒక పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుందాం. ఇందులో వాటర్ వేసుకుందాం. ఎసరు అంటాం కదా, అదనమాట. ఓకే, నీళ్ళు వేడవుతూ ఉంటాయి. ఈలోపు క్యారెట్ బ్లాంచ్ చేసుకోవడానికి ఆ వాటరు, క్యారెట్ కట్ చేసుకుందాం. వీలైనంత వరకు అన్ని సేమ్ సైజ్ ముక్కలు ఉండే విధంగా అలా జాగ్రత్త పడుతున్నారు. మరీ చిన్నగా అవుతాయేమో కదా, నో ప్రాబ్లం. That's enough. క్యారెట్ టు బీ ఫ్రాంక్ కొంచెం చిన్న చిన్న ముక్కలు కనుక ఉన్నట్లయితే ఉడికించకుండా అలాగే కూడా తినేయచ్చు. లేదు కొద్దిగా పెద్ద ముక్కలు అన్నప్పుడు మాత్రం బ్లాంచ్ చేసుకుంటే బాగుంటాయి. నేను ఇప్పుడు దీన్ని బ్లాంచ్ చేసి యూస్ చేయబోతున్నా. యాపిల్ కొద్దిగా ఎక్కువ సాఫ్టర్ సైడ్ ఉంటుంది కదా, అందుకని దానికి మ్యాచ్ చేసే విధంగా క్యారెట్ని కూడా కొంచెం ఉడికించుకొని వాడుకోబోతున్నాం. క్యారెట్ చాలా ఫ్రెష్గా ఉంది. కట్ చేస్తుంటేనే దాంట్లోంచి ఆ స్వీట్ ఫ్లేవర్ స్మెల్ ఇర్రెసిస్టబుల్, యమ్మీ. ఓకే, ఇక్కడ ఎసరు పెట్టుకున్నాం కదా, ఇందులో క్యారెట్ వేసుకుందాం ఉడికించుకోవడానికి. కొద్దిగా సాల్ట్, తదుపరి యాపిల్ చాప్ చేసుకుందాం. లైక్ దాట్. ఇందాక మీకు చెప్పేటప్పుడు చెప్పాను కదా, సింపుల్ ఇంగ్రీడియంట్సే మనం వాడబోతున్నది అని. అది యాపిల్ ఇంకా క్యారెట్. దీంతో పాటు ఈరోజు మనం ఎగ్జోటిక్గా వాడుతున్నవి మైక్రో గ్రీన్స్. ఇవి ఈ మైక్రో గ్రీన్స్ అనేటివి స్ప్రౌట్స్ అనొచ్చు మనం. స్ప్రౌట్స్ అనేసరికి విత్తనాలు ఏవైనా వేసి వాటి మొలకలు వచ్చినప్పుడు వాటిని యూస్ చేసుకుంటుంటాం కదా, ఇవి కూడా అలాంటివే. పర్టికులర్లీ ఈ స్ప్రౌట్ ఏది తెలుసా, మైక్రో గ్రీన్ బీట్రూట్. ఇది బీట్రూట్ మొలక. బీట్రూట్ విత్తనాలు వేసి మొలక వచ్చిన తర్వాత ఆ మొలకల్ని కట్ చేసుకొని తీసుకుంటారు. యూజువల్లీ ఏంటంటే లైక్ ఫైన్ డైనింగ్లో కావచ్చు, లేకపోతే గోర్మే డైనింగ్ అంటాం కదా, ఇలాంటి వాటిల్లో స్పెషల్ ఫుడ్స్లో ఇట్లాంటి వాటిల్లో మాత్రమే మైక్రో ఇంగ్రీడియంట్స్, మైక్రో గ్రీన్స్ ఇట్లాంటివి వాడతారు. దాంతోపాటు ఇవి కూడా ఎడిబుల్ ఫ్లవర్స్, ఈ పూలు తినొచ్చు. ఇలాంటివి కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి కూడా కొద్దిగా ఎక్సోటిక్ ఫుడ్స్ అనమాట. మంచి మంచి డెజర్ట్స్ అంటే ఐస్ క్రీమ్ లాంటివి కానీ, సాలడ్స్ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు పైనుంచి గార్నిష్ కోసం పెడతారు. ఇవి ఓన్లీ గార్నిష్ కోసం మాత్రమే కాదు, బోల్డ్ అంత హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. తినేటప్పుడు ఆ ఎక్సోటిక్ ఫీల్ ఒకటి ఉంటుంది, దాంతోపాటుగానే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి వీటిలో.
ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గాను యాంటీ ఇన్ఫ్లమేటరీ గాను పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కొద్దిగా బాడీ ఏక్స్ కానీ తలనొప్పి కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఏదైనా మంచి డిష్లో ఇలాంటి కొద్దిగా యాడ్ చేసుకొని తింటే వాటిని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్స్ తగ్గడానికి కూడా అవి హెల్ప్ అవుతాయి. ఓకేనా, నెంబర్ 1. ఇది మైక్రో గ్రీన్స్ విషయానికి వచ్చేసరికి ఈ మైక్రో గ్రీన్స్ రెగ్యులర్ గ్రీన్స్ మామూలుగా మనం ఆకులు కానీ ఇట్లాంటివి కూరలు కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు వాటిలో ఉండే పోషక విలువలు ఏవైతే ఉంటాయో దెర్ ఈజ్ ఎ స్టడీ విచ్ సేస్ మామూలు గ్రీన్స్లో ఉన్నదానికంటే 40 రెట్లు ఎక్కువ పోషక విలువలు వీటిల్లో ఉంటాయి. దట్ ఈస్ సో వాల్యుబుల్. ఇప్పుడు ఒక కప్పులో ఈ మైక్రో గ్రీన్స్ తింటే మామూలు గ్రీన్స్ తినాలంటే ఒక 40 కప్పులు తినాలన్నమాట, దానికి ఈక్వాలెంట్గా. అర్థమైందా? అంత మంచి పోషక విలువలు ఉంటాయి వీటిలో. సోది ఎక్కువైపోయింది కదా, ఎందుకంటే మనం వాడుతున్నాం కాబట్టి చక్కగా వాటి గురించి తెలుసుకొని తింటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ సాలడ్ తయారు చేయడానికి పెద్ద వర్క్ ఏం లేదు, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. కాబట్టి ఈ స్టోరీ అన్నా తెలుసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటుంది. క్యారెట్ ఉడికిపోయింది, దీన్ని కొంచెం పచ్చిదనం పోతే చాలు దీంట్లో నుంచి బ్లాంచ్ చేసేసుకుంటాం. అలాగే ఉడుకుతూ చల్లారుతూ ఉంటుంది, దీన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. ఇంకొకటి కూడా ఉంటుంది దాంట్లో, ఫ్రెష్నెస్ కానీ కలర్ కానీ మిస్ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా ఐస్ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఉడికించిన తర్వాత వెజిటబుల్స్ని ఐస్ వాటర్లో డిప్ చేసేస్తే అక్కడికి హోల్డ్ అయిపోతుంది, అందులో ఉన్న కలర్ డిస్కలర్ అవ్వకుండా ఫ్రెష్నెస్ హోల్డ్ అవుతుంది అనమాట. రెడీ. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా అయిపోయింది. కటింగ్స్ అన్నీ కూడా డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. అన్నానికి కూర ఎంత ఇంపార్టెంటో సాలడ్కి డ్రెస్సింగ్ అంతే ఇంపార్టెంట్. బాగా చెప్పా కదా. డ్రెస్సింగ్ కోసం మైనీస్ వాడుతున్నాను ఇక్కడ. మైనీస్, లెమన్, కొద్దిగా సాల్ట్. మైనీస్లో ఆల్రెడీ ఉంటుంది, దాన్ని చూసుకొని కాస్త యాడ్ చేసుకోవాలి సాల్ట్. అలాగే కొద్దిగా పెప్పర్. డన్. దీన్ని చక్కగా విస్క్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఓకే, దెన్ వెజిటబుల్స్ వేసి మిక్స్ చేసుకుంటాం. యాపిల్ అండ్ క్యారెట్. తర్వాత కిస్మిస్, చక్కగా ఈ మైనీస్ డ్రెస్సింగ్ అన్ని ముక్కలకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. రైట్, రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా ప్లేట్లో పెట్టేసి నేను చక్కగా మైక్రో గ్రీన్స్ ఇంకా ఎడిబుల్ ఫ్లవర్స్ తోటి గార్నిష్ చేసుకొని ప్రజెంటేషన్లో చూద్దాం.